కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం సత్యన్న మాట్లాడుతూ 2019వ సంవత్సరంలో కర్నూలు జిల్లాలోని 42 మండలాల్లో కేంద్ర స్థాయి కరువు బృందం పరిశీలించారు. అనంతరం పరిశీలించిన తర్వాత 42 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించిందని అన్నారు. అప్పటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పంట నష్టపరిహారం కింద 550 కోట్ల 46 లక్షల రూపాయలు విడుదల చేశారు. ఆ సమయంలో సార్వత్రిక ఎన్నికలు రావడం వల్ల నష్టపరిహారం నిధులు నిలిపివేయడం జరిగిందని తెలిపారు. పంట నష్ట పరిహారం జరిగింది. అది ఖరీఫ్ సీజన్ అయితేమి రబీ సీజన్ అయితేమి పూర్తి స్థాయిలో మరి జరిగింది. అప్పుడు కరువు బృందం కూడా మరి పర్యటన చేసి పక్క కర్నూలు జిల్లా కరువు జిల్లాగా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రకటించడం జరిగింది. ఆ నేపథ్యంలోనే సార్వత్రిక ఎన్నికలు రావడం 2019 రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఎన్నికల సందర్భంలో మరి ప్రభుత్వాలు మరి పంట నష్ట పరిహారం రైతుల ఖాతాలో జమ చేయడానికి ముందుకు రాలేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా మరి పంట 2018, 2019 మరి పంట నష్ట పరిహారం నిధుల్ని రైతుల ఖాతాలో జమ చేయాలని ఎన్నోసార్లు రైతులు మొరపెట్టకుండా కూడా ఆయన నాకు సంబంధం లేదు, చంద్రబాబు నాయుడు పాలన జరిగింది కానీ నా పాలన జరిగితే నేను ఇస్తుంటని అమ్మి ఆయన పట్టుతో పట్టడం కూడా జరిగింది. మరి ఇప్పుడైనా కూడా 2024 సంవత్సరము చంద్రబాబు నాయుడు గారు మరి పరిపాలన ప్రారంభమైనది. ఇప్పట్లోనైనా కూడా మరి